చిలుకూరి బాలాజీ దేవాలయంలో ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి జరిగిందండి. నిజంగా ప్రతి హిందువు కూడా బాధపడ్డారు. దాని మీద అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఏంటి అంటే రామరాజ్యం నుండి కొంతమంది ఒక 20 మంది వ్యక్తులు వచ్చి ఆయన్ని వాళ్ళ సంస్థని వీళ్ళకి ఆధీనం చేయమని కూర్చుని చర్చించుకోవడం వేరు అండి. దాడి జరపడం అనేది నిజంగా చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము హిందువుల మీద వేరే మతాల వాళ్ళు దాడి ఇప్పటికే చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇటువంటి సమయంలో హిందువుల మీద హిందువుల దాడి అనేది అంటే ఒక హిందువుగా నేను నిజంగా అయితే సిగ్గుపడుతున్నాను. సో దీని గురించి మాట్లాడాలని మీ ముగ్గురిని పిలవడం జరిగింది. మీ అభిప్రాయాలు చెప్పండి సార్. ఫస్ట్ మీరు చెప్పండి, ములుపుడి సత్యనారాయణ గారు. మొట్టమొదటిగా హిందువులందరూ కూడా ఇటువంటి సంఘటనల్ని ఖండిస్తారు ఖచ్చితంగా. కాబట్టి అతను చేసినటువంటి చర్య అనాలోచితమైనటువంటి చర్య. తర్వాత అతని అభ్యంతరాలు ఏమిటంటే ఆయన అడిగినప్పుడు ఇక్ష్వాకు వంశంలో భూమి మీద ఉన్నటువంటి వాళ్ళంతా ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన వాళ్ళ కాదా, అది ఫస్ట్ ప్రశ్న అడిగారు. మొత్తం మీద మనం ఇక్ష్వాకు అంటే ఏంటంటే వాక్కు అంటే స్పీచ్ వర్డ్ అని అర్థం. ఇక్షు అంటే షుగర్ కేన్, చెరుకు. అంటే ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా మధురమైనటువంటి వాక్కులు మాట్లాడేవారు. అందువల్లనే రామభగవానుడు ఆ వంశంలో పుట్టాడు. రాముడు, దశరథుడు, భగీరథుడు, తర్వాత లవుడు, కుషుడు, ఇట్లా వరుసలో. ఇకపోతే మనకి ఈ జైన మతము హిందూ మతాన్ని కూడా మనం తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారనమాట. ఇక్ష్వాకు వంశంలో మనకి కంప్లీట్గా మహావీరుడు కూడా జైన మత ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు అని. అలాగే బౌద్ధ మతాన్ని మనం తీసుకున్నప్పుడు గౌతమ బుద్ధుడు కూడా ఇక్ష్వాకు వంశానికి చెందినవాడే. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు రిషభనాథుడు. ఆయన ఫస్ట్ తీర్థనకారుడు జైనమిజంలో. కాబట్టి ఈ విధంగా మనం ఇక్ష్వాకు వంశం అనేది పెద్దది, దాని నుంచి మనం వచ్చాం. అసలు ఈ ఇక్ష్వాకుడు ఎవరు పిల్లవాడు అంటే మనువు పిల్లవాడు. ఏ మనువు అంటే వైవస్వత మనువు ఇప్పుడు నడుస్తుంది మనకి. ఆయనే ప్రథమ సృష్టి. ఆయన భార్య ఎవరు? శ్రద్ధ. కాబట్టి ఈ శ్రద్ధ మనువు అని అంటాం అనమాట. ఇదంతా కూడా సూర్యవంశానికి చెందినటువంటి వంశం ఇది. కాబట్టి ఆ అబ్బాయి అడిగిన దాంట్లో మరి రంగరాజన్ గారు అవన్నీ వచ్చాయనికి, కాకపోతే మహాపండితులైన, కాకపోతే నర్వస్ ఉంటుంది కదా 20-30 మంది వచ్చినప్పుడు. సో ఆయన మౌనంగా ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క బ్రహ్మ నుంచి విష్ణుమూర్తి నుంచి నాభి నుంచి బ్రహ్మ పుడతాడు. ఆ బ్రహ్మ నుంచి మనకి ఎవరు పుడతాడు? బ్రహ్మపుత్రుడు మరీచహ అంటాం. మరీచి పుడతాడు. అతని యొక్క సంతానము మనువు. ఇలా పరంపర అనేటటువంటిది మనకు వస్తుందన్నమాట. కాబట్టి గోత్రం. ఇకపోతే ఆ అబ్బాయి ఏంటంటే గోత్రాల మీద ఫైటింగ్ ఎక్కువ చేస్తున్నాడు. ఆ గోత్రాల్లో అతను ఏమని చెప్తున్నాడు? ప్రవర. మొత్తం అన్ని కులం లేని గోత్రం లేని వాడికి గోత్రం చిన్నజీర స్వామి పైన వేస్తూ ఆయన చిన్నజీర స్వామిని ఏమన్నాడు? వచ్చిన వాళ్ళందరికీ రామానుజ గోత్రం అని ఇస్తున్నారు మీరు, ఇది గోత్రం లేని వాళ్ళకి ఇవ్వండి మీరు రామానుజ గోత్రం అని. అలా కాకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా గోత్రాలు మార్చేసి మీరు ఎలా ఇస్తారు అని అడుగుతున్నాడు. అయితే కామెంట్ సెక్షన్లో వాళ్ళ చిన్నజీర స్వామి వారు ఇచ్చిన స్పీచెస్కి భక్తులు ఆయన ఏం గోత్రం మార్చుకోమని చిన్నజీర స్వామి వారు చెప్పట్లేదు కదా అని చిన్నజీర స్వామి ఫాలోవర్స్ చెప్తున్నారు. కాబట్టి ఇది సైద్ధాంతిక పరమైనటువంటి యుద్ధం అంతే తప్ప వేరే వ్యక్తిగత కక్షలు ఇవేమి కాదు. అయితే మరి 3 రోజులు మనకి సుందరరాజన్ గారు ఆయన ఇట్లాంటి ఇవన్నీ పిల్లబచ్చా కేసులు ఆయనకి. ఎందువల్లంటే గుడిని దేవాలయాన్నే, చిలుకూరు దేవాలయాన్నే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి. తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని కూడా ఇంటర్ఫియర్ కానివ్వకుండా ఉండి సిస్టమ్ అని తీసేసి జడ్జీలు సలహాలు ఇచ్చారని అంటారు. అలా చేసి చక్కగా ఆ హిందుత్వానికి మనకి చక్కగా మంచి పేరుని అంతర్జాతీయంగా తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన. అంటే అందులోనూ వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు, బాగానే ఉంది. అయితే ఆయన ఏమంటున్నాడు? మేము అడిగిన దానికి ఏం ప్రశ్నలు చెప్పట్లేదు ఈయన, ఒక మంత్రం రాదు, ఒక స్వరం రాదు, ఒక లయ రాదు, ఇట్లా అన్నారు. అలాగే రామరాజ్యానికి రంగరాజన్ గారు ఏం చెప్తారంటే మిస్లీడ్ చేస్తున్నాడు, మిస్కన్సెప్షన్ చేసుకున్నాడు, సరిగ్గా అర్థం చేసుకోలేదు. రామరాజ్యం అనేది శ్రీరామచంద్ర ప్రభు రాజ్యం. ఇప్పుడు జరుగుతున్నది కూడా రామరాజ్యమే. ఇప్పుడు ఇక్ష్వాకు వంశమే అంతా జరుగుతున్నది కూడా.
కాబట్టి ఇట్లా సైద్ధాంతికపరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. కాబట్టి వీటికి మనం ఏం చేయాలంటే అందరూ మీరు అన్నట్టుగా అందరూ కూర్చొని చేసుకోవాలి. ఇప్పుడు స్కాలర్స్ ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, ఇదిగో మనం ప్రవచనకారులు ఉన్నారు, చక్కగా ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. ఇప్పుడు అందరినీ ఒక సమాధానపరుచుకుంటూ వెళ్ళాలి. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఏం చేశారు, అప్పటికి ఆయన ఎమర్జెన్సీ అయ్యేసరికి సాక్షాత్ పరమేశ్వరుడే, ఆయన శివుడే కదా, అందరినీ ఖండించవచ్చు కదా, అట్లా చేయలేదు ఆయన. ఆయన మొత్తం అప్పటికి 64 కౌలాచార మతాలు, సమయాచార దక్షిణాచారం పెట్టారు కదా. ఆ తర్వాత అనేక రకమైనటువంటి వామాచార పద్ధతులు, కాపాలికం, ఇట్లాంటి అన్నిటిని ఆ పెద్దలను కూర్చోపెట్టి డిస్కస్ చేసి వాళ్ళని ఒప్పించి సర్వజ్ఞ పీఠానికి ఆయన గురువుగా, జగద్గురువుగా వాళ్ళు ఎక్కిచ్చారు. ఆయన ఎక్కల. అప్పటికి కూడా సరస్వతీదేవి టెస్ట్ చేసి కూర్చోబెడుతుంది. ఈ విధంగా వెళ్ళాలి. ఆయన ఏం చేయాలి, నిజంగా రామరాజ్యం చేయాలి అని అనుకుంటే మనం చక్కగా అందరినీ ఒప్పించి, ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ ఉంటాడు, క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, అందరినీ ఒప్పించి క్యాబినెట్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంతా కూడా సైన్ చేసి ఏకగ్రీవంగా తీసుకొచ్చి అప్పుడు జీవో పాస్ చేస్తారు. అంతేగాని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పాస్ చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు కుప్పకూలిపోయినాయి అన్నీ కూడా. ఏకపక్షంగా ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి ఈ అబ్బాయి చేస్తున్నటువంటి ధార్మికమైనటువంటి పోరాటం తప్పుదోవలో వెళ్ళాడు. అసలు ట్రేస్ పాసింగ్ చేయకూడదు, చట్టానికి ఇవన్నీ అనవసరం అండి. చట్టం నువ్వు అవతల వాళ్ళ ఇంటికి వెళ్ళావా లేదా, అంతే, మిమ్మల్ని తీసుకెళ్ళి మేము వేసేస్తాం జైల్లో, దట్స్ ఆల్, అంతే పోలీస్ డ్యూటీ. తర్వాత ఎంక్వైరీ ఉంటుంది, ఎంక్వైరీ ఇట్ ఇస్ కామన్. సో లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్ ఆఫ్ కోర్స్, దాన్ని చట్టపరంగా దాని ప్రకారం చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి అతను వెళ్ళిన విధానము చాలా తప్పు. రెండవది ఏంటంటే ఆ వ్యక్తుల మీద దాడి చేయకూడదు. గురువుగారు అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి మీద కూడా అప్పట్లో ఈ యొక్క యాదవ సంఘాలు అందరూ వాళ్ళ ఇంటి మీదకి వెళితే ఆయన చక్కగా చెప్పారు, వాళ్ళు కూడా చాలా మర్యాదగా ప్రవర్తించారు వాళ్ళు. అలాగే విశ్వబ్రాహ్మణ సంఘాలకు మన గురువుగారు గరికపాటి నరసింహారావు గారి ఇంటికి కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చాలా గౌరవంగా అడిగారు, గురువుగారు కూడా గౌరవంగా సమాధానాలు ఇచ్చారు. ఏ పోలీస్ కేసులు లేవు. మరి ఇక్కడికి వచ్చేసరికి సౌందరరాజన్ ఒక పోరాట పటిమ ఉన్నటువంటి యోధుడు, ఆయన ఊరుకోడు, సెంట్రల్ గవర్నమెంట్ గడగడలాడించినటువంటి వ్యక్తి. కాబట్టి దేవాదాయ శాఖాన్ని అయితే ఆడుకున్నాడని చెప్పాలి మనం. సో అంతగా ఆన్ పార్ ప్యారలల్ గవర్నమెంట్ లాగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ప్యారలల్గా చేసినట్టుగా పరిపాలించారు ఆయన. కాబట్టి అటువంటి ఆయన ఇలాంటి పిల్లబచ్చా కేసులను ఆయన పట్టించుకోడు. కాబట్టి చాలా డేర్గా వెళ్ళి పోలీస్ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఈ రోజున కేటీఆర్ గారు వీళ్ళు అన్ని విపక్షాలన్నీ కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది సైద్ధాంతికపరమైనటువంటి యుద్ధం అయి ఉండాలి, అంతేగాని వ్యక్తిగత దోషణలు, వ్యక్తిగత ద్వేషాలు చేయకూడదు. వాళ్ళు కూడా కొంచెం ర్యాష్గా ఉన్న సిద్ధాంతపరంగానే అడిగారు. చూద్దాం, మరి ఈ చట్ట పరిధిలోకి వచ్చేసారు కాబట్టి ఇక చట్టం దాని కోర్సు దాని పైన చేసుకుంటూ ఉంటుందమ్మా. రైట్ సార్. ముఖ్యంగా రంగరాజన్ గారిని మనం వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటామండి. చిలుకూరు బాలాజీ టెంపుల్, ప్రతి ఒక్కళ్ళం ఆ టెంపుల్తో అనుబంధం ఉన్నవాళ్ళమే మనందరం. వెళ్ళినప్పుడు చక్కగా పక్కన నుంచి అందరి చేత గోవిందనామాలు చెప్పిస్తూ ఉంటారు. అలాగే అసలు చెప్తూ ఉంటారు, మీరు హుండీలో డబ్బులు వేయాల్సిన అవసరం లేదు అని, అంటే అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటారు భక్తుల్లో కూడా. సో అటువంటి పెద్దవాళ్ళ మీద దాడిని మీరు ఏ విధంగా ఖండిస్తారో చెప్పండి సుజలక్ష్మి గారు. ఇప్పుడు దాడి అనేది అక్కడ ఆల్రెడీ జరిగిపోయింది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ప్రధాన అర్చకులు ఆయన కూడా మనకి అసలు అర్చకుడు అంటే ఏమిటి, మనకి దేవుడికి మనకి మధ్యలో ఆయన ఒక వారధి, అవును కదా. సో అలాంటి వ్యక్తిని కింద కూర్చోబెట్టి, ఇప్పుడు అక్కడ ఏదైనా పక్కన పెట్టండి, ఇప్పుడు అతను సైన్యానికి, అతను జనాలు, సైన్యం అని పేరు పెట్టుకున్నాడు అతను కొంతమంది జనాలను పూజ చేసి ముందర బయట చూసి ఒక వ్యక్తిని చూసినప్పుడు చేతులు దండం పెట్టేలా ఉండాలి, బాబు నాయన వచ్చావని. ఆయన కింద కూర్చోబెట్టి, ఆయన చేతులు కట్టుకునేటట్టు కూర్చోబెట్టి, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వీరరాఘవరెడ్డి, ఆయన కుర్చీలో కూర్చుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ కాళ్ళవి ఆయనకి తగిలేటట్టు కూర్చున్నాడు. అవును, అదే నిజంగా అది గౌరవమా? సరే, రామరాజ్యం సంస్థ అనే పేరుతో వచ్చాడు. నిజంగా రామరాజ్యంలో ఇలాంటివి జరుగుతాయా? ఇది వరకు జరిగాయి. మరి ఆయన రాజ్యంలో అలా ఉందా? పెద్దలంటే గౌరవం లేదా? ఆయన రాముడు ఎలా ఉండేవాడు? పెద్దలు ఏం చెప్తే, శాస్త్రం ఏం చెప్పింది, వేదం ఏం చెప్పింది, దాని ప్రకారం నడుచుకునేవాడు రాముడు. కాబట్టి అలాంటి రామరాజ్యానికి పేరు పెట్టుకుని ఆయన పేరులో కూడా వీరరాఘవ అని పేరుండి ఇలాంటి దాడులు చేయడం, అదిలో ఎవరి మీద, ఎవరికి అంటే నేను సహజంగా చెప్పేది ఏంటంటే, అలాంటి అర్చకులు, బ్రాహ్మణుడు, పురోహితులు, వేద పండితులు ఎవరికి కావాలని హాని కూడా చేయరండి. అవును, హాని చెయ్యరు. హాని చెయ్యని వ్యక్తులు నిజంగా వాళ్ళు, ఎందుకంటే నీ కోరిక ఏదైనా ఉన్నా కూడా నీ పొద్దున నీ కోరికను భగవంతుడికి వాళ్ళు చెప్తారు.
అంతే కదా, వారిది కదా మనకి. అలాంటి వ్యక్తి మీద వీళ్ళు దాడులు చేయడం అనేది చాలా ఖండించాల్సిన విషయం. రెండు ఏమిటంటే ఇందాక సార్ చెప్పినట్టు వాళ్ళ ట్రస్ట్ కోసం, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ట్రస్ట్ కోసం నువ్వు గౌరవంగా వెళ్ళి అడగాలి, నాకు అవసరం ఉంది, లేదా నాకు ఆర్థిక సాయం కావాలి మీ నుంచి, ఇది వేరు. అంతేగాని ఒక చూస్తే ఎలా ఉందంటే ఒక రౌడీయిజంతో వెళ్ళినట్టుగా ఉంది. అలాగే రెండు వాళ్ళ డ్రెస్ కోడ్స్ కూడా నేనైతే చూశాను. డ్రెస్ కోడ్స్ ఏదో అనకూడదు కానీ విప్లవకారులు వేసుకున్నట్టుగా ఉండి పైన ఒక గంధం కలర్ మామూలుగా వేసుకుంటే రామరాజ్యం దానికి అయిపోతాడా? ఆయన రాముడు అయిపోతాడా? రాముడు ఎప్పుడైనా అలా మాట్లాడా? మనం చదువుకున్న పురాణాల్లో రాముడు అంత పెద్దలంటే గౌరవం లేకుండా ఉన్నాడా? ఏమా కదా. కాబట్టి అది ఖండించాల్సిన విషయం. అంటే ఇది మనకి చూడడానికి చిన్న విషయంలానే ఉంటుంది. నన్ను ఎవరో అడిగారు, నేనేదో పోస్ట్ పెడితే నన్ను అడిగారు నిన్న రాత్రే పోస్ట్ పెడితే, మీరు ఏమైనా వెళ్ళి గొడవను చూసొచ్చారా, ఇలా చెందారా, ఆయన అడిగిన దాంట్లో తప్పే ఉంది, ఇలాంటివి చెయ్యొచ్చా అని చెప్పి మీరు ఏమి తలా తొక్క లేకుండా మీరు పోస్టులు పెట్టకండి అని చెప్పి నాకు కామెంట్ చేశారు ఒకళ్ళు. నిజ నిజాలు తెలుసుకొని చెప్పాలి. నిజ నిజాలు తెలుసుకోవడానికి ఉంది, వీళ్ళకి ఎంత బలుపు కాకపోతే అక్కడ వ్యక్తి వాళ్ళ వచ్చింది CCTVలో మాత్రమే ఫుటేజ్ లో వచ్చాయి. రెండు ఈ ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళు, అంటే రామరాజ్యం ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళు వీడియో తీసి వాళ్ళు రిలీజ్ చేశారు. అవును, ఎంత ధైర్యం ఉంటే వీళ్ళు మన ఏమీ చేయలేరు. వీళ్ళందరూ కూడా సాత్వికులు, ఈ పురోహితులు గాని అర్చులు గాని ఈ వృత్తిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన ఎదిరించలేరు, కాబట్టి వీళ్ళు ఎలా చేసినా కూడా మనకి చెల్లిపోతుంది. అంటే ఒక రుబాబు. అవును, అంటే ఇప్పుడు చూడండి మనకి సెకండ్ అంటే నిమిషంలో మనకి ఫేమ్ వచ్చేయాలి. మరి నిజంగా నువ్వు భగవంతుడి సేవ కోసమే లేదా దేని గురించో చేస్తున్న వాడివైతే అడిగే పద్ధతి అది కాదు ఏమా. రెండు ఇంకోటి ఏంటంటే నలుపు వస్త్రాలు ధరించి వచ్చారు. వాడు మాట్లాడిన మాటలు కానీ చేసిన అక్కడ చేష్టలు కానీ వీళ్ళు అనకూడదు కానీ అన్యమతస్థుల నుంచి ఏమైనా మార్పు చెందారా అన్నట్టుగా నాకైతే పర్సనల్గా అనిపించింది. కానీ డైరెక్ట్గా ఉండే హిందువు ఎవడు అలా ప్రవర్తించడు. రెండు, నీ రాముడు నువ్వు పెట్టుకున్న రామరాజ్యంలో రాముడు వేరు, ఆయన పూజిస్తున్న వెంకటేశ్వర స్వామి వేరా? ఇద్దరు ఒకటి కాదా? చాలా మంచి ప్రశ్న. అవును, ఇద్దరు ఒకటేగా. మరి ఒకటే అనే భావన నువ్వు అన్ని పద్యాలు చెప్తున్నప్పుడు ఇద్దరు ఒకటే అనుకున్నప్పుడు ఆయన మీద ఎందుకు ఆ దాడి? వాళ్ళకి ఇవ్వాలంటే ఇస్తారు. ఆయన అడిగింది ఏంటి ప్రశ్న, నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. నేను ఒక 10 రూపాయలు నేను అడిగినప్పుడు నీ 10 రూపాయలు నువ్వు ఎలా ఖర్చు పెడతావు అని అడగడంలో తప్పు లేదు కదా. నేనేమీ చేయను అన్నాడు. నేనేమీ చేయను అన్న దానికి ఆయన ఎందుకు ఇస్తాడు డబ్బులు? ఆయనకేం అవసరం? ఆయన భగవత్ సేవ ఆయన మేనేజ్ చేసుకుంటున్నాడు. ఆయన ఇచ్చే దైనందిక కార్యక్రమాలు ఆయన మేనేజ్ చేసుకుంటున్నాడు. ఓ 20 మందిని వేసుకొని వెనకాల వేసుకుని వచ్చేసి ఆడాలని మగాళ్ళని వేసుకుని వచ్చి నేను రామరాజ్య స్థాపన ఇలా చేసేస్తా అలా చేస్తా, రామరాజ్య స్థాపన ఇలా ఉంటుందా చేస్తే? పైవచ్చి దాంట్లో ఆయన చెప్తుండగానే అతను వీరరాఘవరెడ్డి అతను చెప్తుండగానే విన్నా ఆడవాళ్ళు వచ్చారట. ఆడవాళ్ళు వస్తే చూడండి ఆయనతో చెప్తున్నారు రంగరాజన్ గారితో, ఆడవాళ్ళు కూడా ఇంట్లో చెప్పి వచ్చారు, మేము రాకపోతే మీరు బెంగపడకండి అని. వీళ్ళు ఏమైనా యుద్ధానికి వెళ్తున్నారా? ఏమైనా చావు కత్తులు కటార్లు పెంచుకుని యుద్ధానికి వెళ్తున్నారా? ఎవరిని చంపేసి ఇంటికి తీసుకెళ్ళిపోతారా? ఇప్పుడు నాకైతే ఈ దీంట్లో అనిపించింది ఏంటంటే వాళ్ళు వచ్చిన పద్ధతి తప్పు, అడిగిన పద్ధతి తప్పు. అడిగే పద్ధతి వేరేలా ఉంటుంది. గౌరవంగా అడగచ్చు, సహాయం చేయమని కోరచ్చు, దాంట్లో దోషం ఏమీ లేదు, సహాయం కోరమండంలో దోషం లేదు. కానీ అడిగే పద్ధతి తప్పుగా ఉందమ్మా. దీన్ని ప్రతి హిందువు కూడా ఖండించాలి, లేకపోతే ఇదే అలవాటు అయిపోతుంది. చూడండి ఒక 2 నెలల క్రితం ఇంచుమించు 4 రోజుల క్రితం అంతే ఒక పూజారి ప్రసాదం పెట్టాడు, బయట పిల్లలు ఆడుకుంటున్నారు. అవును, ఇప్పుడు మనం గుళ్ళలోకి వెళ్తాం, ఇది వరకు చిన్నప్పుడు, ఇప్పుడైతే పాషలు వచ్చాయి కానీ ఇది వరకు గుళ్ళోకి వెళ్తే ప్రసాదం కోసం చిన్నపిల్లలు గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం పెడతారని చెప్పి, అవునా కదా? ఆ ఉద్దేశంతో ప్రసాదం కాస్త మిగిలిందా ఆడుకుంటున్న పిల్లల కోసం పెట్టాడు. అది తీసుకెళ్లి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు, పోని ఊరుకోవాలి. అంతేకాని వెళ్ళి కొట్టడం, నువ్వు తినకపోతే పక్కన పడే, నీకు నమ్మకం లేదు నువ్వు పక్కన పెట్టు, లేదా తినేవాళ్ళు ఎవరైనా నమ్మకం ఉన్న వాళ్ళకి పెట్టు, కానీ వెళ్ళి గుళ్ళు నా కొడుక్కి పెడతావా అని చెప్పి పెట్టారు. మరి ఇలాంటి వాళ్ళు అంతే కదా అండి, కదా పిల్లలందరితో ఆ బాబు కూడా ఒకడు ఉన్నాడు కాబట్టి సామాన్యంగా పెట్టేస్తారు. 2 వెళ్ళి చెప్పాడు, వెళ్ళి ఇష్టం లేకపోతే పక్కన పెట్టు, దానికి పూజారిని ఎందుకు కొట్టడం? ఇది కాకుండా ఇంకో ఈ రోజు పోస్టింగ్ దాంట్లోనే ఇంకోటి వచ్చింది ఏంటి అంటే, మీరు క్యాస్ట్ ని పాయింట్ అవుట్ చేయకండి అన్నారు. ఆయన పేరులోనే ఆయన క్యాస్ట్ ఉంది కానీ మాకు అవసరం లేదు కదమ్మా. ఎవరికి అవసరం ఉంది చెప్పిందరో? హిందుత్వము అంటే అందులో బ్రాహ్మణ, వైశ్యాస, రెడ్డ, రాజా ఇదేం ఉండదు, మొత్తం అంతా కలిపి హిందువులు మాత్రమే.
అవునా? అక్కడ ఎవరు పర్టికులర్ గా వాళ్ళ క్యాస్ట్ ని ఎవరు ప్రశ్నించలేదు. ఆయన చేసిన పద్ధతి తప్పు, ఆయన వెళ్ళిన దారి తప్పు. ఆయన చదువుకున్నవాడు, ఎందుకంటే ప్రపంచ విఖ్యాతి పొందింది మనకి చిలుకూరు బాలాజీ అంటే కదా. సో ఆయనకి వేసాల దేవుడు అని కూడా వేరే. సో ప్రతి వాళ్ళు వెళతారు అక్కడ, తీర్చుకుంటారు, ఆయన కోరికలు అలా తీరుస్తాడు. అలాంటి చదువుకున్న వ్యక్తిని, పెద్దవాడిని గౌరవము, ఇంగిత జ్ఞానం లేకుండా, నిజం చెప్పాలంటే మేము తిడితే మళ్ళీ మీరు వచ్చి తిట్టారు అని చెప్పి మా మీద పడతారు, కానీ నిజంగా సుంటలు వీళ్ళంతా. వెళ్ళిన 25 మందో 20 మందో ఎంతమంది అయితే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా కనీస కర్టసీ, ఒక అవతల పెద్ద మనిషితో మాట్లాడుతున్నామని కానీ ఏమీ లేకుండా దాడి చేయడం అనేది చాలా పొరపాటు. ఇప్పటికైనా వాళ్ళు ఆ పొరపాటుని వాళ్ళు తెలుసుకోవాలి, హిందువులు కూడా మేలుకోవాలి. పక్క మతాల్లో చూడండి, ఏదైనా చిన్న అంటే డబ్ 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 వచ్చేస్తారు, మనందరినీ ఎగబడతారు. మన వాళ్ళు ఎందుకు ఏకం కావట్లా? భయం, పిరిగితనం. అవతల వాడు వచ్చి ఏం చేసేస్తాడో, ఏం చెందేస్తాడో అని పిరిగితనం. నలుగురు కలిసి వెళ్ళండి, ఎవడేం పిగుతాడు? ఎవ్వరూ ఏం చేయలేరు. నేను అన్నది మనలో మనకి చైతన్యాన్ని రావాలి. రాకపోతే ఇలాంటి దాడులు కాదు, ఇప్పుడు పురోహితులు మీద రేపేళ్లలో ఒక దాడి చేస్తారు. ఇదే అలవాటు అయింది అనుకోమ్మా, రేపేళ్లలోకి వస్తారు. ఒకరిని చూసి, ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే ఒకరిని చూసి ఒకరికి ఫ్యాషన్ అయింది, చెడు నేర్చుకోవడం. అది కూడా అదే చెడు నేర్చుకోవడం. అదొక అంటే ఏంటంటే మనం చూసేటప్పటికి అబ్బా మనం చూసే భయపడుతున్నారు, ఆ గజగజ వణికిపోతున్నారు ఇలా అనుకుంటే అదొక పెద్ద గొప్ప. కాబట్టి దీన్ని ఆయన మీద దాడి అనేది చాలా బాధాకరం. నిజం చెప్పుకోవాలి, ప్రతి హిందువు కూడా ఎవరికైనా కాస్త థాట్, మన భగవంతుడు ప్రతి వాడికి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు, లేకుండా ఏమీ లేదు. ఆ విచక్షణ జ్ఞానం మనకుంటే ప్రతి వాడు కూడా దీని మీద స్పందించాలి. స్పందించినప్పుడే ఇది వీడు హిందూ వ్యతిరేకి, నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. నిజమైన హిందువు కాదు, హిందూ వ్యతిరేకి. అంటే ఎలా ఉంటుందంటే ఒక ఫేమ్ వచ్చే వరకు ఒకలా ఉంటుందమ్మా, అంటే వాళ్ళు బయట నలుగురు తెలిసే వరకు ఒకలా ప్రవర్తిస్తారు. సరే నలుగురు వీడు చేసే పనులు మంచి పనులు, అబ్బా ఇది బాగా చేస్తున్నాడు అనుకునేటప్పటికి అసలు రూపం బయటపడుతుంది. ఆ అసలు రూపమే నిన్న బయటపడిన వంకర బుద్ధి. తర్వాత గోత్రాల గురించి అడుగుతున్నారు కదా. గోత్రాలు అనేది మహా సముద్రం. అది ఉదాహరణకి శివుడికి పార్వతికి పెళ్లి చేసేటప్పుడు పంతులు గారు అడుగుతారు శివుడిని, మీ గోత్రం ఏమిటి స్వామి అని. నవ్వుతాడు శివుడు, ఓం అనేది నా గోత్రము అంటాడు. అంటే అన్ని గోత్రాలు. అలాగే ఈ యొక్క ఇక్ష్వాకు వంశానికి కాశ్యప గోత్రం, ఎందుకనంటే కశ్యప మహర్షి, అదితి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, వచ్చారు. అన్ని గోత్రాలు వస్తాయి. మరి ఆయన ఏంటో క్షాత్రధర్మం, మీ దాంట్లో ఉన్న వాళ్ళలో క్షాత్రధర్మం ఏమిటి, ఎంతమంది గోత్రాలు ఏదో అడుగుతున్నాడు అట్లా. మీ దాంట్లో ఎంతమంది పూజారులు, వాళ్ళ సంగతి మాకు తెలీదా? ఎవరి అంటే ఒక బెదిరింపు చర్య. ఒక అంటే చూడండి, ఒకసారి మనిషిని భయపెట్టేసామనుకో డౌన్ అయిపోతాడు. అది అంతమందిని చూసేటప్పుడు సహజంగా నర్వస్ అనేది వస్తుంది సహజంగాను. అందులో వాళ్ళ వేషధారణ కానీ వాళ్ళు వచ్చే పద్ధతి కానీ, ఆయన దగ్గర కూర్చొని మీ రాముడు అంత తెల్లగా లేనంటే ఇంకా నువ్వు మీ రాముడు అని ఆయన దగ్గర సంబంధించినప్పుడు మరి నువ్వు పెట్టుకున్నది ఆ రాముడు పేరే కదా. మరి అంటే నీ దగ్గర ఉన్న రాముడు వేరు, ఆయన దగ్గర ఉన్న రాముడు వేరు, నా దగ్గర ఉన్న రాముడు వేరా? అదే కదా, రాముడు ఎవరికైనా ఒకటే కదా రాముడు. అలా ఉందమ్మా. కాబట్టి దీన్ని తప్పకుండా అందరం ఖండించాలి. ఖండించకపోతే ఇదే జనాల్లోకి వెళ్ళడం అలవాటు అయిపోతుంది. సిద్ధాంతాల పరంగా చర్చ వేరండి, వ్యక్తిగత దాడులు వేరు. ఇప్పుడు జరిగింది వ్యక్తిగత దాడి. అలాగే రామరాజ్యం అని పేరు పెట్టుకున్న వాళ్ళు రౌడీ రాజ్యంగా చేశారు అని చెప్పొచ్చు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. చాలా చక్కటి అంశము. అలాగే దీనిపైన ప్రతి ఒక్క హిందువు, అలాగే ప్రతి ఒక్క హిందూ సంఘాలు కూడా స్పందించాల్సినటువంటి సమయం. అయితే ఇది సబ్జెక్ట్లకి వెళ్లే ముందు ఏంటంటే, రామరాజ్యం అనేటువంటి రఘువీరారెడ్డి అనేటువంటి ఒక సంస్థ పెట్టుకొని ఈరోజు చిలుకూరు బాలాజీ స్వామి వారు అయినటువంటి సిఎస్ రంగరాజన్ స్వామి వారి దగ్గరికి వెళ్ళేసి చేసినటువంటి దాడిని, అలాగే ఈరోజు మా సంస్థ శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ అనేటువంటి రామరాజ్యానికి శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ కి ఏ సంబంధము కూడా లేదు. శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు అంబావతుల అండకొండ రాముడు మాత్రమే. మాకు ఎటువంటి సంస్థలు లేవు. ఈ సంస్థ వచ్చేసి ఎవరికి కూడా మేము
ఇలాంటి పేరు గల వారికి మేము ఇవ్వలేదు, మాకు ఎటువంటి సంబంధం కూడా లేదనేటువంటి మళ్ళీ నేను మీడియా ముఖంగా చెప్తున్నాను. అలాగే నిన్నటి నుంచి కూడా చాలా మంది నాకు కూడా కాల్ చేశారు, ఏంటి అండకుండా ఇలా చేశారు రామరాజ్యం అనేది. మాది రామరాజ్యం, శ్రీరామరాజ్యం. ఏదైతే ఆ రాముడు కోరుకున్నటువంటి ఈ అఖండ భారతదేశంలో మనం ఏదైతే రామరాజ్యం కావాలనుకున్నాం, శ్రీరామరాజ్యం కావాలనుకున్నామో, ఆయన వేదవాక్కు అనేటువంటి ఆ రాజ్యం కొరకు పనిచేసినటువంటి సంస్థ శ్రీరామరాజ్య హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్. సో ఈ పాయింట్ నేను క్లియర్ ఇస్తూ, అలాగే సబ్జెక్టులకి ఏదైతే చిలుకూరు బాలాజీ స్వామి వారి యొక్క దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులైనటువంటి సిఎస్ రంగనాథన్ స్వామి వారి విషయం పైన ఎవరైతే రామరాజ్యం అనేటువంటి పేరు పెట్టుకొని వెళ్ళి స్వామివారి పైన 20 మంది దాడి చేశారనేటువంటి మీడియాలో రావడము, అలాగే స్వామివారి యొక్క ఆ స్థితిగతులు చూసినప్పుడు, ఆ యొక్క దృశ్యాలు చూసినప్పుడు అయితే మాకైతే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఫస్ట్ ఇది చాలా బాధాకరమైన విషయము, చాలా ఖండించదగ్గ విషయము కూడా. అయితే ఇతను ఏదైతే పాయింట్ లేవనెత్తాడో, ఇతను ఏదైతే స్వామివారి దగ్గర ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్ళేసి ఆయన అడిగే ధైర్య సాహసం చేశాడో, గౌరవం ఇవ్వాల్సినటువంటి స్వామివారికి అర్చామూర్తి అయినటువంటి ఆ పూజారి అయినటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నారే, ఎప్పుడైతే అన్య మతస్థులు శ్రీ రామరాజ్యం అనేటువంటి మూవీ తీసేసి హిందువుల మనోభావాలను అలాగే రామభక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడం ఎక్కడికి వెళ్ళాడు ఈడు అని మేము అడుగుతున్నాం. అలాగే నీకు 15 నిమిషాలు టైం ఇస్తే హిందువుల్ని కోస్తా అన్నటువంటి అప్పుడు ఇతను ఏమైపోయినాడు అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు బ్రాహ్మణుడు అర్చక స్వాములు అంటే నీకు అంత చులకనైపోయి ఈ రోజు నువ్వు వెళ్ళేసి దాడి చేస్తావా 20 మందిని వేసుకుని వెళ్ళి? అంటే నువ్వు అడుగుతున్న సంస్థలు ఇస్తారా? గుళ్ళు దేవస్థానం సంస్థకి ఇవ్వాలనా? ఏ రోజు నువ్వు పోయి చేసినా ఆ గుడి కోసం ఏమైనా చేసావా? ఒక రోజు పోయిన చీపురు పట్టి గుడి అంతా కూర్చావా? లేదే. ఈ రోజు అర్చక స్వాముల వారికి నువ్వు ఏమీ తెలియదు అనేసి నువ్వు ఆ విధంగా అడిగే పద్ధతి ఉంటదండి. అవునండి, పద్ధతి ఉంటది. ఏదైనా సరే నువ్వు ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. జగద్గురులు ఉన్నారు కదా, ఏదైనా ఒక గోత్రాల విషయంలో సంబంధించినప్పుడు కానీ లేదని అంటే ఆ నామాల విషయంలో వచ్చినప్పుడు కూడా నువ్వు జగద్గురుల వారికి అందరికీ కూడా ఆమ్నాయ పీఠాలకి కానీ లేదా ఆ సంప్రదాయానికి ఏదైతే వైష్ణవ సంప్రదాయం వచ్చింది అనుకోండి, వైష్ణవ సంప్రదాయం జగద్గురుల వారికి ఆచార్యులకి మనం ఒక లెటర్ ఇచ్చేసి, అయ్యా ఈ విధమైనటువంటి సందేహాలు వచ్చినాయి, ఈ విధమైనటువంటి అపచారాలు జరుగుతున్నాయి, సో వీటిపైన ఒక చర్చ ఏర్పాటు చేయండి, ఒక ధార్మిక సదస్సు ఏర్పాటు చేసేసి దీనిపైన చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా ప్రశ్నలు ఇవి. సో అటువంటి వారు అబ్జెక్షన్ ఇవ్వనటువంటి ఒక చర్చాకారిక ధార్మిక పరిస్థితి అనేది ఉంటుందండి. సో అలాంటిది నువ్వు ఏర్పాటు చేయకోకుండా నీ చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని ధర్మాన్ని కూడా నీ చేతిలోకి తీసుకొని ఈరోజు దాడి చేస్తావు. అది ధర్మమేనా? ఈరోజు రామరాజ్యము శ్రీరామరాజ్యానికి నువ్వు చెడ్డ పేరు తెచ్చినావు. ఈరోజు శ్రీరామరాజ్యానికి చెడ్డ పేరు తెచ్చినావు, రాముడు వారికి నువ్వు చెడ్డ పేరు తెచ్చినావు. అలాంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి నీ రాముడు నా రాముడు అనేటువంటి భేదాభిప్రాయాన్ని దగ్గర చూపిస్తున్నావే, నువ్వు హిందువేనా? ఈ మధ్యన ఒక ఫ్యాషన్ అయిపోయింది, క్రైస్తవులు ఎక్కడి నుంచి వలస వస్తున్నారని అంటున్నారు కదా మీరు, హిందువులు మీరు వలస రావడం లేదా అని చెప్పేసి మీరు వలస రాలేదా అని ఆర్యులు అనార్యులు వీడేదో పెద్ద యూపీఎస్సీ స్టూడెంట్ లాగా ఏదో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. అలాగే వీళ్ళు కూడా గోత్రాలు అన్ని కులాల్లోనూ ఉంటాయి, ఋషులందరూ ఒకటే. మనకి గోత్రాలు అనేవి ఎలా వస్తాయో చెప్తా. మన ఋషుల్ని బట్టి వస్తాయి. ఇప్పుడు మరీచ్ మహర్షి కొడుకు మనకి ఈ కశ్యప్ మహర్షి నుంచి వచ్చింది. ఓకే, 8 గోత్రాలు ఉన్నాయి బ్రాహ్మణులు. ఆ తర్వాత రాను గోత్రాలు పెరిగినాయి. ఇప్పుడు 49 గోత్రాలు నడుస్తున్నాయి. ఇట్లా అన్ని గోత్రాలలో కూడా మనం గురు పరంపరగా కూడా గోత్రాలు వస్తాయి. మీ గురువుని బట్టి గోత్రాలు వస్తాయి. ఇప్పుడు ఈ మనువు అనేటటువంటి వాడు అతను ఏం చేస్తున్నాడు, ఇక్ష్వాకుడు గురువు ఎవరు? మనువు గురువు ఎవరు? వాళ్ళ తండ్రి. అలా వాళ్ళ తండ్రి పరంపరగా గురు పరంపరగా గోత్రాలు వస్తాయి. ఇదేదో పెద్ద టాపిక్ లాగా ఏది దానికి గోత్రాలు తెలుసా అని అతన్ని అడుగుతుంటే అతను ఏం చెప్తాడు, అందువల్లనే మా అందాల రాముడు అండకొండ రాముడు లాంటి వాళ్ళు కరెక్ట్ మొగుడు అనమాట. ఈ గోత్రాల విషయంలో భద్రాచలం సీతారాముల వారి దేవస్థానంలో ఈ గోత్రాల విషయం కూడా ఒక ఇష్యూ నడుస్తా ఉంది. సో ఇక్కడ దానికి ఆచార్యుల వారు ఉన్నారు, చెనిజార్ స్వామి వారు దానిపైన కూడా చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా సమాధానం కూడా చెప్తూనే ఉన్నారు. కానీ ఇతను వచ్చేసి దీన్ని ఏ విధమైన ఏ కోణంలో తీసుకోవాలి, ఇతను ఏదైతే రంగరంజన స్వామి వారి దగ్గర దాడి చేశారు, ఈ దాడిని మనము అతను వెనకలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అనేటువంటి హిందూ సమాజం తెలుసుకొని, అలాగే ఇలాంటి వారు ఒకవేళ ఇలా దాడి చేయడం అనేది చాలా బాధాకరం, అలాగే తప్పు కూడా. సో అతను గనక ఒకవేళ ఏదైనా నీకు డబ్బులు కావాలి అడిగితే నీకు అవసరం ఉంటే గౌరవప్రదంగా వెళ్ళి మర్యాద పూర్వకంగా అడగాల్సినటువంటి అవసరం నీకు ఉంది. ఎందుకు? నీకు అవసరం ఉంది కాబట్టి. అతను ఇస్తారా లేదా అనేటువంటి ఆయన ఇష్టం, స్వామివారి ఇష్టం.
ఒకవేళ నువ్వు ధర్మంగా ఉంటే, ధర్మాత్ముడుగా ఉంటే, ధర్మరక్షణ నువ్వు చేస్తుంటే ఎంతమంది స్వామీజీలు ఇచ్చేవాళ్ళు లేరండి? చాలా మంది ఉన్నారు. ఎంతమంది అర్చకులు ఇచ్చేవాళ్ళు లేరు? ఎంతమంది బ్రాహ్మణులు ఈ రోజు నీకు చెయ్యి ఇచ్చేసి నువ్వు నడువునైనా ధర్మ పరీక్షలో ముందుకు వెళ్ళేటువంటి నడిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో లెక్కలేని మంది ఉన్నారు కదా. సో నువ్వు ఈ రోజు అందరి దగ్గర ఆ విధంగా వెళ్ళి దాడి చేసి ఆ స్వామివారు కూర్చొని ఇంకా ఏమి చేయలేనటువంటి దీన స్థితిలో ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయము. అలాగే ఎవరైనా సరే ఇతను చేసినటువంటి చర్యమేమో శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ నుంచి ఖండిస్తున్నామండి. అలాగే ఇంకొకసారి ఇది చట్ట పరిధిలో ఉంది కాబట్టి చట్టం తన పని తను తీసుకుని వెళుతుంది. అలాగే మేము చట్టాన్ని కూడా గౌరవిస్తాం. ఎవరు కూడా చట్టాన్ని మీ చేతిలో తీసుకొని దురాక్రమణకు పాలు కాకండి. ఎందుకనంటే ఈరోజు చూడండి, అతను ఈ రాఘవరెడ్డి అనే అతను ఏ విధంగా అయినాడో చట్టంలో అరెస్ట్ చేశారు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా దేవస్థానంలో కానీ అర్చకులు కానీ ఏదైనా తప్పు జరిగితే మీరు ఫస్ట్ మనం చేయాల్సింటే హిందూ సంఘాలు చెప్పాలి, లేదంటే ఆచార్యులు ఉన్నారు, జగద్గురులు ఉన్నారు కదా. జగద్గురులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలని సమస్యలు జరుగుతున్నాయని నీ కొద్ది నువ్వు తీసుకెళ్ళి ఈరోజు చూడండి ఎంత కూడా చెడ్డ పేరు కదా. మొత్తం అందరు ఎక్కడ చూసినా కూడా రామరాజ్యం దాడి. ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. మన శ్రీలక్ష్మి గారు వచ్చారు, ధైర్యంగా చక్కగా చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు హిందూ సంఘాలు ఉన్నాయి చాలా, అన్ని స్పందించాలి కదా. మరి ఆడవాళ్లే వచ్చి స్పందిస్తుంటే మీరు మేము సద్గురువులు, మేము సిద్ధ గురువులు, మేము జగద్గురువులు అని చెప్పుకునేటటువంటి కపట బ్రాహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళంతా ఏమైపోయారు. ఇప్పుడు రావాలి, మీడియాకి రావాలి. అప్పుడు చిన్నజీరి స్వామి వారు చెప్తారంటుంటే పాపం ఆయన్నే అంటుంటే ఇంకా చిన్నజీరి స్వామి వారు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజెంట్ మనం జరుగుతున్నదే, ఎవరు రారు ఏమొస్తారు, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశారు కుంభమేళకి. ఎవరు వెళ్ళడం ఆగాడు చెప్పండి? ఎవరు వెళ్ళడం ఆగారు? ఎవరు వెళ్ళడం ఆగలేదు కదా. అందరూ వెళ్తున్నారా? 50 కోట్ల మంది వెళ్తున్నారు. అక్కడ ఉన్న హిందువులందరూ ఒక్క చోట కలిసేటప్పటికి ఇక్కడ వీళ్ళకి గుండెల్లో గుబులుగా ఉంటుంది. దాన్ని కూడా పాడు చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నారు. అంత పవిత్ర స్థలాన్ని కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ఎలా చేస్తున్నారు. దేనికి ఇప్పుడే ఏం చేయలేకపోతున్నారు. అక్కడ యోగి ఆదిత్యానంద గారు చేస్తున్న ఆయన కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? అక్కడ హిందువులంతా ఒక చోట సంఘటితం అయ్యారు కాబట్టి అక్కడ ఏం చేయలేకపోతున్నారు. నేను చెప్పేది అదే, చిన్నో చితకో ఒకసారి దాడి జరిగింది అని అన్నప్పుడు వెంటనే అందరూ స్పందించాలి. ఎప్పుడైతే స్పందిస్తారో, ఎవరైతే అంటే ఇప్పుడు ఆయన అక్కడ వరకు వెళ్ళాడంటే అసలు ఇన్నర్ ఫీలింగ్ ఏంటి చెప్పండి? ఈయన ఏం చేయలేడు అంతే. అదే ఇప్పుడు ఆయన అంతలా వెళ్ళాడు అంటే ఆయన ఏం చేయలేడనేగా. ఉందిలే కాసేపు వింటాడు, కూర్చుంటాడు, బ్రాహ్మణుడు ఏం చేస్తాడు అని ఒక రకమైన ఆయనకి అహంకారం అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు ఆయన మనసులో. అదే చేస్తాడు అనే భయం ఉంటే జోలికి పోయేవాడు కాదు. ఇప్పుడు వెళ్ళమనండి, మళ్ళీ ఇప్పుడు రేపు వచ్చిందా రేపు వెళ్ళమనండి, ఎలా ఉంటుందో. ఇంక మళ్ళీ చెప్పుకుందుకు కూడా ఇంకో చోట ఉండదు. అదే ఇతను క్రైస్తవులు శివుడిని, శివలింగాన్ని ఎంత దారుణంగా మాట్లాడి ఇతను పోయి ఏమన్నా అక్కడ పోయి చేశాడా? ఏదైనా మాట్లాడా? వాళ్ళని ఖండించాడా? వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? అలాంటి వీడియోలు ఏమైనా చూసామనా? లేదు. ఇలా స్వామివారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? సో మనం హిందువులం అండి, మనం సంప్రదాయాన్ని పెద్దలకి అనేటువంటి గౌరవం ఇవ్వాలి ఫస్ట్. సరే అండి, ఆయన సోషల్ మీడియా కొంతమంది ఏదో ట్రోల్ చేస్తున్నారు, ఆయన ముస్లిమ్స్ కి ఆవుని ఇచ్చారని, ఏదో స్థలం ఇచ్చారని. అయ్యో దానికి ఏంటి అక్కడ కారణం అని కనుక్కొని హిందూ సమాజాన్ని తెలియజేయి. సెక్యులర్ స్వామినా లేక ఏదో నీకు అక్కడికి వచ్చినప్పుడు నువ్వు అక్కడ చెప్పాలి, అంతేగాని నువ్వు వెళ్ళేసి నీ ఇష్టానుసారంగా దాడి చేసేసి ఈరోజు ఏమైపోయింది. ఇవన్నీ కూడా అసత్యాలనేది తీసుకొని వెళ్ళేసి నువ్వు ఏదో నీ చేతిలో తీసుకొని ఆ డ్రెస్ కోడ్ కానీ అదేమన్నా నక్సలైట్లా అంటే రేపటి రోజున చూడండి, హిందువులు అంటే ఈ విధమైనటువంటి దాడి వాళ్ళే కొట్టుకొని చేస్తున్నారని బయట మతస్థులకి మనం లోకవమా? సో కాబట్టి ఏదైనా సరే మనం మన ఇంట్లో సమస్య అయినప్పుడు మన అందరం కూడా పెద్దలందరూ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందుకే కూడా చక్కగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మాన్యశ్రీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు రావాలనేటువంటి లేవనెత్తారు అంశం పైన. మనకు కూడా మంచి ప్రభుత్వం కూడా ఉంది పెద్దల పైన కూడా. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటైతే మనం ఒక బోర్డుకు అనేటువంటి మనం రిక్వెస్ట్ పెట్టి కంప్లైంట్ అనేది రేజ్ చేసినప్పుడు ఇట్లాంటి అనేటువంటి సమస్యలు అనేటువంటి బయటికి రాకోకుండా ఒక సమస్యకి పరిష్కారం దొరికే మార్గంగా ఉంటుంది. అలాగే ఇలాంటి వారు ఇంకొకరు ఎవరైనా సరే ఇతను చూసేసి ఇంకొకరు ఎవరు తయారవ్వకండి. అలాగే మన గురువులని, మన ఆచార్యులని, మన స్వామీజీని, అర్చక స్వామీజీని
కాపాడుకుందాం. ఎందుకనంటే ఇప్పుడు ఎన్నో దేవాలయాలకు ఇంకొక విషయం అటువంటి రంగనాథ స్వామి గారి గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎండోమెంట్ అంశం. ఎండోమెంట్ ని ఆ గుడ్లేకి రాకోకుండా చేసినటువంటి ప్రధాన ఉదాహరణ ఏం చెప్పాలంటే రంగనాథ స్వామి వారే చెప్పాలి. ఎందుకనంటే అసలు ఉండి వ్యవస్థను అక్కడ పెట్టకూడదు. ఈ రోజు మేము కూడా ఒక దేవస్థానం స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ చేసి ఈ రోజు పూజా కార్యక్రమం చేస్తున్నాం. ఎండోమెంట్ మాకు వద్దు. మనం అందరం కూడా ఏమైతే ఏంటి ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి మన దేవాలయం అనేటువంటి మన హిందువులకే రావాలి అనేటువంటి మనం బలమైన సంకల్పం తీసుకొని ప్రతి ఒక్క హిందూ సంఘం కూడా ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా దిశగా అడుగులేస్తూ పోరాటం కూడా చేస్తుంది. ఈ రోజు నువ్వు అలాంటి దిశలో మనం ఆదర్శం ఉన్నటువంటి శ్రీ ఎస్ రంగనాథన స్వామి వారిని ఈ రోజు నువ్వు దాడి చేసినావంటే దాన్ని ఏ విధంగా జీర్ణించుకున్నావు హిందూ సమాజం? ఒక్కసారి ఆలోచన లేదా? ఇలాంటి వ్యక్తులు ఇంకా ఏంటంటే మనకు ఇంటర్నల్ గా తెలిసింది ఏంటంటే స్వామివారి ఫిజికల్ దాడి కూడా అని అంటున్నారు. అవును అంటున్నారండి. చాలా బాధాకరం. ఆ విషయంలో విజువల్ వస్తే స్వామివారి యొక్క అభిమానులు కానీ ఆయన ఆదరించే వాళ్ళు లేదంటే ఆ సంప్రదాయానికి ఇచ్చే ఏ విధంగా ఉంటుంది సమాజం ఎంత అలజడి వస్తుంది, ఎంత బాధాకరం. సో ఇలాంటి వాడిని హిందూ సమాజం పెద్దల ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. లేదనంటే మీరు అతను చేసేటువంటి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు కూడా నమ్మకండి. ఎందుకనంటే సిఎస్ రంగనాథ స్వామి వారు చేసినటువంటి సనాతన ధర్మానికి విశేషమైన కృషి, ధర్మ పరీక్షణకు కూడా ఎవరు పిలిచినా కూడా ముందుండి అందరినీ కూడా ఆదరించి ముందుకు నడిపిస్తున్నటువంటి మహనీయులు సిఎస్ రంగనాథ స్వామి వారు కూడా. సో మనందరూ కూడా స్వామి వారికి సపోర్ట్గా ఉందాం. మేము కూడా శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ నుంచి మా యొక్క మద్దతు తెలియజేస్తున్నాం. స్వామివారు చల్లగా ఉండాలి. ఆ చిలుకూరు బాలాజీ స్వామి వారు ఇలాంటి తప్పిదం చేసిన వాటిని క్షమించి వాళ్ళకి మంచి మనసును స్వామివారికి మంచి రక్షణ కలిగించాలని కూడా మేము కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. సౌందరరాజన్ గారు ఒక రోల్ మోడల్ అర్చకులందరికీ. దేవాదాయ శాఖ వాళ్ళు హుండీ వ్యవస్థ అఫ్ కోర్స్ వాళ్ళ గవర్నమెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ డబ్బులు కావాలి కాబట్టి చేస్తారు.